నమస్తే పిఎస్ న్యూస్. నేను మీ లింగం గౌడ్. ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు పెద్దపల్లి జిల్లా మంతనిలో సాయి మణితేజ అనే ఒక వ్యక్తి యాక్సిడెంట్కి గురైంది. యాక్సిడెంట్ అంటే బైక్ మీదకి పడడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది అంటే 10-15 రోజుల క్రితం మంతనిల రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వాళ్ళకు పెద్ద కష్టం వచ్చి పడింది. ఏం జరిగింది అని చూస్తే రోడ్డు ప్రమాదంలో సాయి మణితేజ అనే వ్యక్తి తలకు బలంగా దెబ్బ తాకడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? లద్నాపూర్ దగ్గర జరిగింది. నేను ఎక్కడ పోతున్నాడు అంటే మంతని వీధి విక్రించింది. రోడ్డు రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం పెద్ద కష్టం వచ్చి పడింది. చేతికి కొందొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దవాఖానాలో చేర్చగా కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. రోజుకు 50,000కి పైగా ఖర్చు అవుతుండడంతో అపన్నాస్తం కోసం దీనంగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళితే మంతని పట్టణం దుంతలవాడలోని రజక వీధికి చెందిన కొల్లూరి రాజేశ్వరి సమ్మయ్యకు కూతురు కొడుకు సాయి మణితేజ ఉన్నారు. అయితే 15 రోజుల క్రితం ఒక పని నిమిత్తం బైకుపై లత్నాపూర్ వెళుతుండగా మార్గ మధ్యలో వాహనం అదుపు తప్పి సాయి మణితేజ తీవ్రంగా గాయాల పాలయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో కోమలోకి వెళ్లిపోయాడు. గంట వ్యవధిలోనే సమాచారం రావడంతో కుటుంబ సభ్యులకు అక్కడికి చేరుకొని కరీంనగర్ తీసుకెళ్లి ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్చారు. కొడుకు ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నదంతా ఖర్చు పెట్టి మరి వైద్యం చేయిస్తున్నారు. రోజుకు 50,000కు పైగా ఖర్చు అవుతుందని, తమ శక్తికి సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని దాతలు ముందుకొచ్చి సహాయం చేసి మా కొడుకును కాపాడాలని రాజేశ్వరి సమ్మయ్య వేడుకుంటున్నారు. ఈ సహాయం చేయాలనుకుంటే వారికి 2 నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా చేస్తే ఆ నెంబర్కు మీకు అంత డిమాండ్ చేయడం లేదు. వాళ్ళ కొడుకును బతికించుకోవడానికి ఆరాటపడడం జరుగుతుంది. ఆ తల్లిదండ్రులకు చిన్న సమస్య కాదు ఇది. వాళ్ళు కోటీశ్వరులు కాదు కాబట్టి ఈ అపన్నాస్తులు దాతలు ఎవరైనా ఉంటే ఒక 100 రూపాయలు, 200, 500, 1000 మీకు తోచినంత దయచేసి వెయ్యమని కాళ్ళ వేలా పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు 22 సంవత్సరాలు ఉంటాడంట. ఆ కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మన వంతు మనం సాయం చేద్దాం అని మనకు యూఎస్బిఎస్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోవడం జరిగింది. మీరు ఎంతో కొంత సాయం చేయాలని మా తరపున కోరుతా ఉన్నాము. ప్రధాన కారణం ఏంది యాక్సిడెంట్ కంటే, బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఇంత ప్రమాదం అనేది జరిగేది కాదు. హెల్మెట్ పెట్టుకోవడానికి పిల్లలు ఈ రోజుల్లో నా వెంట్రుకలు ఖరాబ్ అవుతాయనో, క్లామర్ దెబ్బతింటదనో, ఈ ఎంజాయ్మెంట్కి అలవాటు పడి హెల్మెట్లు అనేది పెట్టుకుంటలేరు. ఆ రోజు కనుక హెల్మెట్ ఇట్లా పెట్టుకుంటే ఇంత ప్రమాదం అనేది జరిగేది కాదు. ఈ 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది ఉండేది కాదు. ఎంతో కొంత దెబ్బలు తాకినా కానీ ఎంతో కొంత తాకుతుండే ఓడిచిపోయేది. ఆ తల్లిదండ్రులు కూడా ఇంత ఆవేదన చెందేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కటి కూడా గమనించాలి. ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా పిల్లలు అనేది ఉంటారు. బైక్ తీసుకొని బయలుదేరే ముందు మరీ చెప్పండి, హెల్మెట్ పెట్టుకొని వాహనం నడిపేయడం చాలా మంచిది. ఏదైనా ప్రమాదాలకు గురి అయితే, ఇంత పెద్ద సమస్య వస్తే కొందరు తట్టుకునే వాళ్ళు ఉంటారు, కొందరు తట్టుకునే వాళ్ళు ఉంటారు, ప్రాణాలు కోల్పోతారు. ఈ తల్లిదండ్రికి చిన్న ఘోష కాదు ఇది. అతను బెడ్ మీద వండుకొని అయితే ఉన్నాడు. 10 లక్షల రూపాయలు అయితే ఖర్చు పెట్టిర్రు.
ఇక్కడ డబ్బులు సరిపోక దాతలను వేడుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితులు రావద్దంటే మన పిల్లలకు హెల్మెట్ పెట్టుకోవడం అయితే చెప్పాలి. అవసరమైతే తిట్టో కొట్టు చెప్పాలి. ప్రమాదాలు జరిగినాక అయితే ఎవ్వరు ఏం చేయలేకపోతారు. చేతులు కాళ్ళని కాకులు పట్టుకోవడం అది సరైంది కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మీకు అయినంత 100 రూపాయలు చేస్తారా, 200 చేస్తారా, 500 చేస్తారా, మీకు స్తోమత ఎంత ఉంటే అంత. ఈ సాయి మణితేజకైతే ఒకరోజు మెడిసిన్కి కావచ్చు, తిండి ఖర్చు కావచ్చు, ఏదైనా కావచ్చు, మన సహాయం గురించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి మా యొక్క ఛానల్ ద్వారా ఆ కుటుంబానికి ఆ పిల్లగాడు సాయి మణితేజ ఒకవేళ దేవుని దయ వలన మంచిగా బతికే వస్తే మనం జీవితకాలం మర్చిపోరు. వాళ్ళు మనకు తోచినంత సాయం చేయాలని మనకు విఎస్ న్యూస్ ఛానల్ ద్వారా మనం తెలియడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకుంటే బాధపడవలసిన లేదు. ఈ యొక్క వీడియోను మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు పంపించి మీకు వాళ్ళకు తోచినంత సహాయం చేయమని మీ వంతుగా మీరు చెప్పండి. వాళ్ళు చేస్తారా తీయరా తర్వాత విషయం, కానీ మీరైతే ఒక వీడియో అయితే పంపించి ఒక మాట అయితే చెప్పండి. విషయం ఏంటంటే మనం ఏది ఇస్తే మనకు భగవంతుడు రెట్టింపిస్తాడు. ఇక సాయి మణితేజ విషయంలో సాయి మణితేజకు మనకు ఒక 1000 రూపాయలు ఇస్తే ఏదో సందర్భాన మనకు ఒక 2000 రూపాయలు మనకు దేవుడు ఇస్తాడు. ఏదో సందర్భాన మనకు కూడా అవసరపడుతుంది. దయచేసి గమనించి ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కరికి పంపించాలని నేను తెలియడం జరుగుతుంది. 10 రూపాయలు వేస్తే ఏమనుకుంటారో అని అనుకునే వాళ్ళు అలా ఎప్పుడు అనుకోకుంటే వాళ్ళకు 10 రూపాయలైనా ఇప్పుడు ఖచ్చితంగా అవసరం ఉన్నది కాబట్టి 10 రూపాయల గురించి ఆలోచన చేయకండి. 10 రూపాయలైనా సరే వాళ్ళ నెంబర్లు ఏవైతే ఇచ్చారో వాళ్ళకు పంపండి. కనీసం ఒక ఛాయ్ ఖర్చు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన మనకు అర్థం కాదు, బాధ భరింపే వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి మీ తన ఎంత ఉంటే అంత పంపండి. మా వంతు సాయం మేము చేస్తాం, మీ అంత సాయం మీరు చేయండి. దయచేసి గమనించాలి. యొక్క సాయి మణితేజకు సుమారు ఎంతైతే అంత హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. ఒక విషయం ఏంటంటే ఈ సాయి మణితేజకు ఏం జరిగిందో తెలుసుకునే వాళ్ళకు నెంబర్ అయితే ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఫోన్ అయితే వెయిటింగ్ లో వస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇట్లాంటి సమస్యలు ఊర్లలో కానీ, మండలాల్లో కానీ, జిల్లాలలో కానీ, ఎక్కడైనా ఏ మారుమూల ప్రాంతాల్లో అయినా సరే ఇట్లాంటి సమస్యలు ఎవరికైనా వస్తే మన వంతు మనం సాయం చేద్దాం. మనతోటి ఎంత సాయం చేద్దాం. మీరు చేయవలసిన పని ఏంటంటే కొన్ని కుటుంబాలల్లో పెద్ద దిక్కు లేని వాళ్ళు ఉంటారు. తల్లి ఉండి తండ్రి లేక, తండ్రి ఉండి తల్లి లేక, కుటుంబాన్ని గడవని కుటుంబాలు కూడా కొన్ని ఉంటాయి. ఇట్లాంటి సమస్యలు ఎక్కడైనా ఉంటే, ఏ గ్రామంలోనే ఉంటే, ఇట్లాంటి యాక్సిడెంట్ కేసులు ఏమైనా ఉంటే, ఇంకేమైనా ఇతర సమస్యలు ఉంటే, వాళ్ళు మంచాన పడి ఉంటే, తిండికి ఏమైనా ఇబ్బంది అయినట్టు ఉంటే, మెడికల్ ఒక మందులు కొనడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే, అంటే తినడానికి మాత్రం ఏమైనా ఇబ్బందులు ఉంటే మా నెంబర్కు కాల్ చేసి మీ యొక్క సమస్యలు అనేది మాకు చెప్పండి. మేము మీకు వీలైనంత మేము లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాము. సుమారు ఒక తిండి ఖర్చు లేదనుకుంటే మా వంతు సాయంతో నెల వరకు అయితే మేము ఎంతో కొంత సాయం చేయగలుగుతాము. మాతో అయినంత సాయం అయితే ఖచ్చితంగా చేయగలుగుతాము. అదొకటి గమనించండి. మీ ఇళ్ళల్లో ఇబ్బందులు లేకుంటే మీ పక్క పంటిలో మీ వేరే ఊళ్ళో ఇంకెన్నో ఎక్కువన్నో ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ ఇబ్బందులు ఏమైనా తెలుసుకొని ఉంటే మాకు ఫోన్ చేసి చెప్తే అది మేము ఏం చేయాలని ఆలోచన చేసి మేము వాళ్ళకి ఎంతైతే సహాయపడతామని ఆలోచన చేసి మేము సాయం ఎంతో కొంత మా వంతు సాయం మేము చేస్తాము. మా వంతు సాయమే కాకుండా ఇతరులతోటి కూడా
ఎంతో ఎంతో కొంత సాయం చేయించే ప్రయత్నం మేము చేస్తాము. ఇది ఒకటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనం చేయకున్నా ఇతరులతో చేపిస్తే కూడా అది మనకు కూడా ఏదో ఒక రోజు ఏదో రకంగా పుణ్యమే జరుగుతుంది. ఏదో ఒక రోజు మనకు దేవుడు అడ్డపడతాడు. ఏదో ఒక రోజు మనకు సాయం అనేది దక్కుతున్నది. మన 2 తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు ఇట్లాంటి సమస్యలకు ఒక 10 రూపాయలు కూడా ఇవ్వరు. ఇట్లాంటి సమస్యలకు ఒక 1,00,000 రూపాయలు ఇస్తే, ఇప్పుడు సాయి మణితేజ ఉన్నాడు, ఇతనికి ఒక 1,00,000 రూపాయలు ఒకవేళ ఇచ్చినట్టయితే వాళ్ళ జీవితకాలం యాడ్ చేస్తారు, బతికినన్ని రోజులు యాడ్ చేస్తారు. నేను ఒక సమస్యలో ఉన్నప్పుడు ఫలానా వ్యక్తి ఒక 1,00,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాడు అని వాళ్ళు బతికినన్ని రోజులు యాడ్ చేస్తారు. కానీ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎలక్షన్ల మూమెంట్లో మాత్రమే డబ్బులు అనేది ఖర్చు పెడతారు. ఇట్లాంటి టైంలో ఇట్లాంటి బీద వాళ్ళకి ఆదుకునే రకం కాదు వాళ్ళు ఏదంటే వాళ్ళే చూసుకుంటారు తప్ప ఇట్లాంటి సమస్యలకైతే వాళ్ళు ఆదుకోరు. ఎలక్షన్ల మూమెంట్లలో నేను 50 కోట్లు పెట్టి ఇది చేపిస్తా, నేను 100 కోట్లు పెట్టి అది చేపిస్తా అంటారు తప్ప ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళని అయితే ఆదుకునే రకం కాదు, ఆదుకోరు కూడా. వాళ్ళు ఎవరిని ఆదుకుంటారు అంటే వాళ్ళకు సన్నిహితమైన వ్యక్తులు కావాలి. వాళ్ళకు కూడా ఏం డబ్బులు ఇవ్వరు వీళ్ళు. ఒకవేళ హాస్పిటల్కి పోతే హాస్పిటల్కు రికమెండ్ చేసి చూపిస్తారు తప్ప వీళ్ళు ఇంకేమో సొంత డబ్బులు అయితే ఇచ్చేవాళ్ళు రాజకీయ నాయకులు కారు. దయచేసి అర్థం చేసుకోవాలి. బీదవారికి బీదవారే, మనటువంటి వాళ్ళకి మనటువంటి వాళ్ళే. 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఎంతో కొంత మన వంతు సాయం చేద్దామని మన యొక్క కోరిక. దయచేసి అర్థం చేసుకొని ఈ యొక్క సాయి మణితేజకు ఎంతో కొంత మీకు అయినంత డబ్బులు సహాయం చేయాలని మా యొక్క విజ్ఞప్తి. ఇట్లాంటి సమస్యలు ఎక్కడున్నా మా యొక్క నెంబర్కు మీ సమస్యలు అనేది చెప్పండి. వీలైనంత వరకు మేము సాయం చేసే ప్రయత్నం చేస్తాం. మా యొక్క నెంబర్ 9398130612కు కాల్ చేసి మీ సమస్య ఏందో చెప్పండి. ఈ సాయి మణితేజకి అయితే ఎట్లయితే మన వంతు సాయం ఎట్లా చేస్తున్నామో వారికి కూడా మా యొక్క ఛానల్ నుంచి కాకుండా ఇతరులతోటి కూడా ఎంతో కొంత చేపించే ప్రయత్నం చేద్దాం. 100% చేపించే ప్రయత్నం చేద్దాం. ఎవరు దీంట్లో వాళ్ళకు ప్రాబ్లం వచ్చింది మాకెందుకులే అని దయచేసి అనుకోకుండా వాళ్ళ ఇంటిమేషన్ మాకు ఇచ్చినందుకు కూడా మీకు ఎంతో పుణ్యం దొరుకుతుంది. మా వంతు సాయం మేము చేస్తాం. దయచేసి అర్థం చేసుకోండి. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఈ యొక్క ఫోన్ నెంబర్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. దయచేసి హలో సార్. అమ్మా నీ పేరు చెప్పమ్మా తల్లి. నా పేరు భవానీ. ఇక్కడ ఇప్పుడు ఇతను ఈ సాయి మణితేజ అనేవారు మీ అన్న అంటేవా తమ్ముడు అంటేవా? తమ్ముడు. ఇప్పుడు ఇతని పరిస్థితి ఎట్లా ఉందమ్మా? కోమాలో ఉన్నాడండి. కోమాలో ఉన్నాడా? అంటే ఇప్పుడు కదలికలు ఏం లేవా? అంటే కదలికలు అంటే చిన్న ఒక హ్యాండ్స్ ఫింగర్స్ కదిలిస్తున్నాడు అంతే. ఆ రోజు కూడా వెంటిలేషన్ ద్వారా అందుతున్నాయని అంటారు. ఇప్పుడు ఎక్కడ హాస్పిటల్లో ఉన్నారు మీరు? కరీంనగర్. హాస్పిటల్ పేరు ఏందమ్మా? ఆరోగ్య. ఇప్పుడు మన గవర్నమెంట్ అనేది 10-15 లక్షల స్కీమ్ ఉంది కదా, ఆ స్కీమ్కి ఎందుకు తీసుకోలేరు మరి మీ తమ్ముడిని? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తేనే ఫస్ట్ అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొచ్చింది. ఓకే. మిడిల్ లో ఊర్లో యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ తీసుకొచ్చింది ఇక్కడికి కరీంనగర్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి. అక్కడ పట్టలేరు. మీరు బయటకి తీసుకెళ్ళండి, ఇక్కడ ఈయన తలకు బాగా చెప్పాయండి, కాన్షియస్ గా లేరు, బయటకి తీసుకెళ్ళండి అని అంటే నేను ఈ హాస్పిటల్ కి తీసుకొచ్చిన. ఎన్ని రోజులు అయిందమ్మా ఇప్పుడు జాయిన్ చేసి మన సాయి మణితేజను? 23 days అవుతాను. 23. ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు? 8-9 దాకా అయింది. 9-10 లక్షలు అయింది. అంటే ఇప్పుడు ఎవరన్నా మీ సొంత డబ్బు పెట్టుకురా, ఎవరన్నా దాతలు ఏమైనా డబ్బులు ఇచ్చిర్రా? అంటే నేను మొన్న ఒక చిన్న మ్యాటర్ టైప్ చేసి స్టేటస్ పెట్టిన, పెడితే నాకు 50,000 దాకా వచ్చినాయి.
ఆ, ఇక మిగతా అన్ని మేమే పెట్టుకున్నాం. అవునా? ఆ, ఏంటి? ఇక అట్లా హెల్ప్ చేసిన ఒక 1 day ఖర్చు వెళ్ళింది అన్నట్టు. అదే అదే అంటే ఎంతైనా పర్వాలేదనే మీ యొక్క ఆలోచన. ఎంతైనా పర్వాలేదు, కానీ వేరే ఎక్కడికి షిఫ్ట్ చేయాలని నేను అనుకోవట్లే. అంటే ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్ బాగుంటది. అంటే బెటర్గా ఉంది అక్కడైతే, ఇప్పుడైతే ప్రజెంట్ బెటర్గా ఉన్నది. బెటర్. ఆ రోజు మీ తమ్ముడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళలేదు ఆ రోజు? హెల్మెట్ లేదు. హెల్మెట్ ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదనుకుంటున్నావా? కాకపోయేం లేదు. కాకపోయింది అది కదా. ఆ, ఇతను ఏం పని చేస్తాడమ్మా? ఈ డీజే ఈవెంట్స్ వెళ్తాడు. అచ్చా అచ్చా. మంది ఏమైనా అలవాటు ఉందా ఇతనికి? లేదండి. మంది ఏం అలవాటు లేదా? చిన్న అబ్బాయి. ఎన్ని ఇయర్స్ ఉంటాడు? 22 years. 22 years ఉంటాడు. ఇప్పుడు మీ తమ్ముడు అన్నావు కదా, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మేము దోపిచా మా వర్క్ కూడా వర్క్ అచ్చా, చేసుకుంటాం. మీరు అదే అదే అర్థమైంది. మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. అంతే. అంటే ఇప్పుడు మీరు మొత్తం మీద దాతల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొక 1 month అట్లా పడుతుంది హాస్పిటల్లా అని అంటున్నారు. 1 month పట్టొచ్చు, ఇంకెంతకన్నా టైం పట్టొచ్చు కళ్ళు తెరవడానికి. ఎంత టైం పడుతుంది అని చెప్పట్లేదు. కోమాలో ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారు అని చెప్పలేము. అని తెలిసినప్పుడే మనకు ఆశ అని అంటారు. అప్పటిదాకా ఇప్పుడు మన వీడియో ద్వారా మీరు ప్రజల్ని ఏం కోరుకుంటారు? మీకు ఏం కావాలని కోరుకుంటారు మీ తమ్ముని విషయంలో? అంటే ఏమన్నా ఆర్థికంగా హెల్ప్ చేస్తే కొంచెం యూస్ఫుల్ అవుతుందని. మా మమ్మీ డాడీ అంటే రోజు పని చేసుకుంటేనే డబ్బులు వస్తాయి మాకు కూడా. అంటే మీరు మొత్తం మీద రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఆర్థికంగా మామూలుగా ఉన్నదంట మొత్తం మీద. ఈ 9 లక్షల రూపాయలు కూడా కొంచెం మీకు ఆన్లైన్ తెచ్చి చేసుకున్నట్టే కదా, మీ సొంత డబ్బే. అంటే మీకు వచ్చిన డొనేషన్ ఎంత అంటే ఒక 50,000 లక్ష రూపాయల డొనేషన్ వచ్చింది అంతే. ఈ దాతలు అనేది ఇచ్చారు 50 దాకా వచ్చింది. ఓకే. ఇప్పుడైతే మన యొక్క వీడియో చూసే వాళ్ళని ఏం అడుగుతారంటే, మీరు మీ యొక్క తమ్ముని ప్రాణాలు కాపాడడానికి మీరు దయచేసి ఎంతో కొంత డబ్బులు, ఇంత అంత డిమాండ్, ఎంతో అంత ఎంతో అంత చేసినా పర్వాలేదు, దయచేసి మీరు కోరుకునేది అదే అన్నట్టు. అంతేనా? సరే అమ్మా, సరే మళ్ళీ మాట్లాడతామా. ఇక మీరు ఇంకొక ఇక్కడ 2 నెంబర్లు ఇచ్చారు కదా మీరు. నెంబర్ చెప్పమ్మా. నీ నెంబర్ చెప్పు, మీ ఆయన నెంబర్ చెప్పు. 8852000731. ఈ 8852000731 ఎవరిదమ్మా ఇది? పేరేమొస్తుంది? భవానీ కొల్లూరి. ఇంకో నెంబర్ అమ్మా, ఇంకో నెంబర్ చెప్పు. 7272000731. ఇది ఎవరమ్మా? ప్రశాంత్ అని వస్తుంది. ఈయన ఎవరు? మీ ఆయన. అచ్చా. ఈ 2 నెంబర్లకు ఎంత సాయం చేసినా, ఎంత చేసినా ఈ నెంబర్లకు మీరు గూగుల్ పే, ఫోన్ పే చేయమని అడుగుతున్నారు. ఎంతో కొంత హెల్ప్ చేయమని మీ ఒక కోరిక, అవునా? సరే అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతా. ఓకేనమ్మా. చూసినాం కదా వాళ్ళ అక్క భవాని. ఎంతైనా వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముని దగ్గర ఉన్నది అంటే హాస్పిటల్లో. తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు తప్ప మిగతా ఎవ్వరు ఉండరు. వస్తారు, చూస్తారు, పోతారు. కానీ ఎక్కువ బాధ ఉండేది ఎవరికి ఉంటుంది? తల్లిదండ్రికి, తోడబుట్టిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇంకా నెల ఉన్నా వాళ్ళే ఉండాలి, ఇంకా 2 నెలలు ఉన్నా వాళ్ళే ఉండాలి, ఎన్ని రోజులు ఉన్నా వాళ్ళే ఉండాలి. మిగతా బంధువులంతా చూసుకుంటా పోతారు. వీళ్ళకున్నంత బాధ వాళ్ళకు ఉండదు. దయచేసి వాళ్ళు కోరేది ఏంటంటే, ఎంతో కొంత, ఇంత అంతను కాకుండా ఎంతో కొంత సహాయం చేయమని వాళ్ళు కోరుతూ ఉన్నారు. దయచేసి మన యొక్క VS News ఛానల్ ద్వారా కూడా నేను కూడా కోరుతా ఉన్నా, ఈ సాయి మణితేజకు అనేది ఖచ్చితంగా మీతో అయినంత వరకు హెల్ప్ చేయమని కోరుతా ఉన్నా. ఇట్లాంటి సమస్యలు ఎక్కడైనా ఉంటే కూడా మా దృష్టికి తెమ్మని చెప్తా ఉన్నా. మా నెంబర్లు కూడా అక్కడ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నెంబర్లు అయితే వాళ్ళ అక్క భవాని చెప్పడం జరిగింది. ఆ నెంబర్కు మీరు డబ్బులు ఇవ్వండి, ఎన్ని వేసినా పర్వాలేదు. మా యొక్క ఛానల్ ద్వారా మేము ఎంత ఎన్నో అంత ఇస్తాం. మీ వంతు మీరు సాయం చేయండి, మా వంతు మేము సాయం చేస్తాం. ఇట్లాంటి సమస్యలు ఎక్కడున్నా మా దృష్టికి తేవాలని దయచేసి కోరుతా ఉన్నాం. నమస్తే.